దేవునికి స్తోత్రము. మీ అందరికీ నా వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తుతి కలుగునుగాక. మరి దేవుడు ఈసారి కూడా దేవుడి వాక్యం అందించడానికి అనేకులకు ఆయన యొక్క జీవ వాక్యాన్ని అందించడానికి దేవుడు తన మహాకృపను చూపించాడు. అందులో బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అయితే ఈ పూట దేవుడు నాతో మాట్లాడిన మాటలు మీ ఎదుట నేను ఉంచేదను. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. కీర్తనల గ్రంథంలో నుండి దావీదు రాసిన కీర్తన 15వ కీర్తన. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అటివాడు నాలుకతో కొండములాడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాన్ని నిందమోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు వెలుగుల వారిని సన్మానించు. అతడు ప్రమాణం చేయగా నష్టం కలుగును మాడదాం. తన ద్రవ్యం వడ్డీకి నిపుణాలను చెరపడానికి లంచం పుచ్చుకోడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడనో కదలబడడు. ప్రార్థన. మహిమగల తండ్రి, వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడండి. యేసయ్యా, నీ దినదాసుడు నన్ను మీరు శిలచాటును మరుగు చేసి మీరు బయలుపడండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం, మీరు మాట్లాడితే మేము జీవిస్తాం. నాయన, మా జీవితాలు ఆశీర్వదించబడతాయి. మీ స్వరము వినిపించండి, మీరు మాట్లాడండి, గొప్ప కార్యములు జరిగించండి. యేసయ్యా, నీ ఆత్మచేత నింపండి, నీ బలమైన కార్యాలు జరిగించండి. నజరేయుడైన యేసు శక్తి గల నామములో అపవాది శక్తులను బంధిస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో చీకటి శక్తులను కాలబెడుతున్నాను. ప్రభా, నీ వాక్యం ద్వారా మాట్లాడమని, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బ్రతికించండి. యేసయ్యా, సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దావీదు మహారాజు అంటున్నాడు, యెహోవా, మన దేవుడైన యెహోవాతో ఏమంటున్నాడు? నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడని ప్రశ్న వేస్తున్నాడు. ఈ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడని ఆయన ప్రశ్న వేస్తున్నాడు. అవును, ఎవరంటే వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు. అలాంటి వారు ఆయన గుడారములో కానీ ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించడానికి అర్హులు కారు. ఎలాంటి వారు ఆయన యొక్క గుడారములో ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించగలుగుతారనేది మనం ఇక్కడ చూద్దాము. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. యథార్థవంతులు. యథార్థం ఎవరైతే ఉంటారో వారు ఆయన నీతిని అనుసరించచ్చు నడుచుకున్నప్పుడు హృదయపూర్వకంగా నిజం పలుకువారే ఆయన గుడారంలో నివసించగలుగుతారు. అందుకని కీర్తనల గ్రంథంలో నుండి దావీదు రాసిన దావీదు ప్రార్థన, అనగా దావీదు ఆ ప్రార్థన కీర్తనగా రాశాడు. 17వ కీర్తన. దేవి నామానికి మహిమ కలుగునుగాక. 15వ వచనం చూస్తే, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేది. నేను మేలుకొనినప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకున్నాను. నీతి గలవాడు. ఏ నీతి అంటే యేసు ప్రభు అనే నీతిని మనం ధరించుకోవాలి. నీతిని ధరించుకున్నప్పుడు, నీతి అనే కవచమును మనం ధరించుకున్నప్పుడు ఆయన ముఖ దర్శనం మనం చూస్తాం. ఆయన ముఖ దర్శనము మనం చూడగలుగుతాం. మనలో నీతి. ఇప్పుడు చాలామంది నీతిని అనుసరిస్తున్నామంటారు. ఏమిటంటే ఆ విధవరాలకి
భోజనం పెట్టడమో లేకపోతే బట్టలు ఇవ్వటమో, బీద వాళ్ళకి బట్టలు ఇవ్వటమో, ఒక చలి కాచుకోవడానికి చలికి కప్పుకోవడానికి ఒక దుప్పటి ఇవ్వటము, ఇది నీతి అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ నీతి అనేది అది కాదు. యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించడమే నీతి. యేసు ప్రభుని నీతిని ధరించుకున్నప్పుడు మాత్రమే ఆయన ముఖ దర్శనాన్ని చూస్తావు. నేను మేలుకొనినప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకొందును. మేలుకోవాలి. దేవుని చూడాలని ఈ భక్తుడు ఏమంటున్నాడంటే, నేను మేలుకున్నప్పుడు, నేను ఉదయాన్నే లేచినప్పుడు, నేను లేవటంతోనే నీ స్వరూప దర్శనాన్ని నేను చూస్తాను. నీ స్వరూప దర్శనముతో, నీ ముఖ దర్శనము నేను చూసి, నీ స్వరూప దర్శనాన్ని చూసి నా ఆశను తీర్చుకుందునని దైవజ్ఞుడైన దావీదు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కీర్తనల గ్రంథము దావీదు రాస్తున్న కీర్తన 11వ కీర్తన మనం చూసినట్టయితే 7వ వచనంలో, యెహోవా నీతిమంతుడు. మన దేవుడు ఎవరంట? నీతిమంతుడు. ఆయన నీతిని ప్రేమించేవాడు, యథార్థవంతుడు. ఆయన ముఖ దర్శనము చేసేదారు. ఆయన ఎవరిని ప్రేమిస్తాడు? నీతిని ప్రేమిస్తాడు, దుర్నీతిని ద్వేషిస్తాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదారు. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసేదారు. ఇందాకేమన్నాడు అక్కడ? యథార్థముగా ప్రవర్తించువారే, ప్రవర్తించువారు మాత్రమే ఆ పరిశుద్ధ పర్వతం మీద ఉంటారు. ఇక్కడ ఏమని ఉన్నది? 11వ కీర్తన 7వ వచనంలో చివరి వచనంలో మరి ఆ చివరి భాగంలో ఏముందంటే, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. ఎవరైతే యథార్థంగా ఉంటారో వారు మాత్రమే ఆ పరిశుద్ధ పర్వతం మీద ఉంటారు. ఎవరైతే యథార్థంగా ఉంటారో వారు మాత్రమే ఆయన ముఖ దర్శనము చేస్తారు. అందుకని మనం యథార్థముగా ఉండాలి, మనం పరిశుద్ధంగా ఉండాలి, మనం పవిత్రంగా జీవించాలి. దేవుని సముఖములో మనము మరి ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎక్కువగా మరి ఆయన వాక్యాన్ని ధ్యానించినప్పుడు యథార్థముగా మనము ప్రవర్తించగలుగుతాం. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగునుగాక. కీర్తనల గ్రంథములోని 15వ కీర్తనలో చూసినట్టయితే 3వ వచనం, అట్టివాడు నాలుకతో కొండములాడు. ఆ పైన ఏముందంటే, హృదయపూర్వకముగా నిజము పలుకువాడి. హృదయపూర్వకంగా నిజం కదా, నిజం పలక. కానీ చాలామంది ప్రభునామం పేరిట ప్రభు నమ్ముకున్నామని అంటారు, కానీ అబద్ధాలు చెప్తూ ఉంటారు, చెడు మాటలు మాట్లాడుతుంటారు, బూతులు మాట్లాడుతుంటారు, కొండాలు పెడుతుంటారు. అవన్నీ కూడా దేవునికి ఇష్టమైనవి కావు. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికాని కీడు చెయ్యడు. నాలుకతో కొండములాడు, గొడవలు పెట్టడం, కొండాలు పెట్టడం, గొడవలు పెట్టడం, అవన్నీ కూడా చేయడం. తన పొరుగు వాళ్ళ మీద నింద మోపడు. హల్లెలూయా. పొరుగు వాళ్ళ మీద మోపడు, నింద. కానీ కొంతమంది అక్కడ వాళ్ళు ఉంటారు, 2 మనుషులు ఉన్నప్పుడు లేదా 3 మనుషులు ఉన్నప్పుడు వారి గురించి వారు చెప్పుకోరు, కానీ ఇతరుల గురించి అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయాలు చెప్పుకుంటూ ఉంటారు, చెడు విషయాలు చెప్తారు, వారి మీద కొండాలు పెడుతుంటారు, అబద్ధములు ఆడుతూ ఉంటారు. కానీ అవన్నీ కూడా క్రీస్తు నమ్మిన మనము చేయకూడదు. హల్లెలూయా. తన పొరుగు వాని మీద నింద మోపడు, నిందలు మోపకూడదు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తుల వారిని సన్మానించును. చూశారు, నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు కదా భయభక్తుల వారిని సన్మానించు. ఎవరైతే నీతి కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని యందు యెహోవా యందు విశ్వాసం ఉంచుతారో, నమ్మిక ఉంచుతారో, వాళ్ళ దృష్టికి ఒక నీచమైన వాడు ఎలా కనబడుతుంటే అసహ్యంగా కనబడుతుంటాడు. వాడిని చూసి ఆ నీచమైన వాడిని చూసి అసహించుకుంటారు. కానీ దేవుడు
ఇది ధర్మశాస్త్ర గ్రంథం. కానీ క్రీస్తు ప్రభుల వారు కొత్త నిబంధనలో ఆ విషయాన్ని మరి తారుమారు చేసినట్టుగా ఉంది. ఏంటంటే పాపులను ప్రేమించాడు యేసయ్య, పాపులను క్షమించాడు. మనం కూడా ఇతరులని మనం అసహించుకోకుండా క్షమించాలి. హల్లెలూయా. అతడు యెహోవా యందు భయభక్తుల వారిని సన్మానించును. యెహోవా యందు ఏం కలిగి ఉండాలి? భయము భక్తి కలిగి ఉండాలి. గ్లోరీ టు గాడ్. చాలామందికి భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. నువ్వు భక్తి ఎంత చేసినా లాభం ఏముంది? భయం లేకపోతే భక్తి చేసిన ప్రయోజనం ఉండదు. కాబట్టి భయము భక్తి నువ్వు కలిగి ఉండాలి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగిన మాట తప్పుడు. క్రీస్తును నమ్మిన ప్రజలు, మన యేసయ్య నమ్మిన మనం ప్రమాణం చేసినప్పుడు, మనం ఎవరితో నేను ప్రమాణం చేసినా లేదా మాట ఇచ్చినా ఆ మాట తప్పకూడదు. ఎందుకంటే మనం యేసు రక్తంలో కడగబడిన బిడ్డలం. మనం ఎవరివి? యేసు ప్రభు బిడ్డలవి, యేసు రక్తంలో కడగబడిన బిడ్డలు. కాబట్టి మాట తప్పకూడదు. అందుకని యేసయ్య అంటాడు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలను కదా అంటాడు యేసయ్య. కాబట్టి చాలామంది ఈ విషయాలు తప్పిపోతూ ఉంటారు. మరి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఎక్కడో ఉండి ఎక్కడో ఉన్నామని అబద్ధం ఆడుతూ ఉంటారు. ఆ ఫోన్లో చాలా అబద్ధాలు ఆడుతుంటారు. వాళ్ళ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండదు. కానీ మరి అది ఎలా ఉంటుందంటే స్థిరము లేని మాటగా ఉంటుంది. కానీ మన మాట ఎలా ఉండాలంటే స్థిరమైన మాటగా ఉండాలి, దృఢమైన మాటగా ఉండాలి. మాట ఇచ్చినచో నెరవేర్చాలి. నష్టము కలిగిన వాళ్ళ కోసం మనం నష్టపోయి, మనం ఇచ్చిన మాట కోసం మనం నష్టపోయి ఆ మాటను మనం నెరవేర్చాలి క్రియారూపకంగా. నోటితో మాట్లాడటమే కాదు కానీ క్రియల రూపకంగా ఆ మాట నెరవేర్చినప్పుడు దేవుడు సంతోషిస్తాడు మనల్ని బట్టి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 5వ వచనము చూసినట్టయితే దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. తన ద్రవ్యము వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకున్నాడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కదల్చబడడు. ఎన్నడేం చేయడు? కదల్చబడడు. అందుకని మనము ఇతరులను మనము చెరపకూడదు. తన ద్రవ్యం వడ్డీకి ఇవ్వదు, వడ్డీకి ఇవ్వకూడదు, డబ్బును వడ్డీకి ఇవ్వకూడదు, నిరపరాధిని చెరపకూడదు, లంచం పుచ్చుకోకూడదు కదా. చాలామంది లంచాలు పుచ్చుకుంటారు. ఈ ప్రకారం చేయబడి ఎన్నడను కదల్చబడడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. కీర్తనల గ్రంథములో నుండి 118వ కీర్తనలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. 118వ కీర్తనలో ఏమని వ్రాయబడి ఉన్నది చూడండి. అక్కడ దేవునికి స్తోత్రం. 19వ వచనం. నేను వచ్చినట్లు, అక్కడ ఏమని ఉన్నది? దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించను. చూశారా? 19 నేను వచ్చినట్లు నీతి గుమ్మం తీయండి అంటున్నాడు. నేను వాటిలో యేసు ప్రభు నమ్మిన ప్రతి ఒక్కరూ నీతిని అనుసరించి నడవాలి. యేసు రక్తంలో కడగబడిన వారందరూ, అంతేకాదు కానీ పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వారందరూ నీతిమంతులే. హల్లెలూయా, హల్లెలూయా. నీతి గుమ్మములు తీయుడి. నేను వాటిలో ప్రవేశించి యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఆ పైన చూసినట్టయితే 118 దేవునికి స్తోత్రం 15వ వచనంలో చూస్తే నీతిమంతుల గుడారములో రక్షణ వచ్చిన సునాదము వినబడును. నీతిమంతుల గుడారం ఏముంది? రక్షణ వచ్చిన సునాదం, ఉత్సాహ సునాదం, రక్షణకు వచ్చిన నీతిమంతుల గుడారాలు ఏమైనా యేసుని గురించిన మాటలు వినబడతాయి.
పరిమళ సువాసనగా. అక్కడ ఏముంటుందంటే నీతిమంతుల గుడారం, క్రీస్తు ప్రభుల వారిని నమ్మిన గుడారంలో ఆ ఇంటిలో సంతోషము, సమాధానం, ఉత్సాహం ఉంటుంది. కాబట్టి మనం సంతోషము కలిగి ఉండాలంటే యేసును మన సొంత రక్షకుడిగా అంగీకరించాలి. చాలామంది యేసు ప్రభుని వాళ్ళ హృదయాలు చేర్చుకోవట్లేదు. మీరు యేసయ్యను మీ హృదయంలో చేర్చుకొని మీరు ఆయనను ఆరాధించినప్పుడు మీ హృదయాల్లో సంతోషం, మీ హృదయాల్లో ఆనందం, మీ హృదయాల్లో ఏముంటుందంటే సమాధానం ఉంటుంది. దేవి నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఎప్పుడు కూడా సమాధానాన్ని మరి వెదకి వెంటాడాలి. ఆ సమాధానాన్ని మనం పొందుకున్నప్పుడు మనం ఆశీర్వదించబడతాము. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ 118:20 చూస్తే ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. చూశారు, యెహోవా గుమ్మము ఏదంట? దేవుని మందిరానికి ఏ గుమ్మం ఉంటుందండి? యెహోవా గుమ్మం ఉంటుంది. యెహోవా గుమ్మములు ఎవరు ప్రవేశిస్తారండి? అందుకని యేసయ్య అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అంటాడు. ఇక్కడేమంది? గొర్రెలకు నేనేంటి? ద్వారమును, గొర్రెలు పోవు ద్వారము నేనే అన్నాడు. గొర్రెలు పోవు ద్వారము నేనే అన్నాడు. ఇక్కడ ఏమనుంది? ఇది యెహోవా గుమ్మం అన్నాడు. చూసారా? నీతిమంతులు దానిలో ప్రవేశిస్తారు. యేసయ్య నమ్మిన వారందరూ నీతిమంతులే. యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మను పొందినప్పుడు, పరిశుద్ధాత్మలో ఉన్నప్పుడు నువ్వు ఎవరంట? నీతిమంతుడవు. హల్లెలూయా. నీతిని కలిగి జీవించు, నీ జీవితం బాగుపడుతుంది. నీతి లేని బ్రతుకు వ్యర్థమే. క్రీస్తు ప్రభుల వారు నీతిమంతుడు. ఆయనను కలిగి ఉన్నప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. కీర్తనల గ్రంథంలో నుండి 34వ కీర్తనలో ఆ మాట రాయబడి ఉంటుంది. ఒక మాట చూడండి, 19వ వచనం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు కదా. యేసయ్య నమ్మిన మనకి ఎన్నో ఆపదలు వస్తాయి. యేసు ప్రభు నమ్మాం కదా, మనకెన్నో ఆపదలు ఎదురవుతూ ఉంటాయి. ఆపదల గుండా వెళ్తూ ఉంటాం. ఆ సమయంలోనంట వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. వాటన్ని ఆపదలన్నిటిలో నుండి, శ్రమలన్నిటిలో నుండి, శోధనలన్నిటిలో నుండి, వేదనలన్నిటిలో నుండి ఏం చేస్తాడు? దేవుడు మనల్ని విడిపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఆపద నుండి, శోధన నుండి, కష్టాల నుండి, శ్రమల నుండి, కన్నీటిని తుడిస్తాడు. మనల్ని విడిపించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు విడిపిస్తాడు. సామెతల గ్రంథంలో నుండి దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఆయన మరి గొప్ప దేవుడు. సామెతల గ్రంథంలో నుండి 28వ అధ్యాయము 1వ వచనం చూస్తే బైబిల్లో చక్కటి మాట రాయబడి ఉన్నది. అంటే ఏమనంటే, ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతి మంత్రులు సింహము వలె ధైర్యముగా అందరు. నీతి మంత్రులు ఎలా ఉంటారండి? సింహము వలె ధైర్యముగా ఉంటారు. సింహం ఎంత ధైర్యంగా ఉంటుంది? అడవిలో ఉన్న జంతువులన్నీ వణికినను అది మాత్రం అది ఎలా ఉంటుందంటే చాలా ధైర్యముగా ఉంటుంది. నీవు కూడా దేవుని నామానికి మహిమ కలుగునుగాక, దేవుని నామానికి ఘనత కలుగునుగాక, దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. సింహములాగా ధైర్యముగా ఉండాలి. ఎందుకంటే మన యేసయ్య యూదా గోత్రపు కొదమ సింహం. మనం ఆయన బిడ్డలము కాబట్టి మనం ఎలా ఉండాలంటే మనము ఆ ధైర్యం తెచ్చుకోవాలి. సింహములా ధైర్యముగా ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పవిత్రుడు, ఆయన నీతిమంతుడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు.
అయితే ఆయనను మనం ఏం చేయాలంటే వెంబడించాలి. ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు ఇక్కడ ఇంకొక మాట ఉంది, సామెతలు 28లో, ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోడు. దుష్టుడు ఎలా పారిపోతాడు? ఎవ్వడు తరమకుండానే. మనం నిలబడి ప్రార్థన చేస్తుంటే అపవాది పారిపోతూ ఉంటాడు. మనం నిలబడి ప్రార్థన చేస్తుంటే సైతాను కూలిపోతాడు. నీతిమంతులు సింహం వల్ల ధైర్యముగా ఉంటారు. నీతిమంతులు ఎలా ఉంటారు? సింహంలా ధైర్యముగా ఉంటారు. కాబట్టి సింహం వల్ల ధైర్యముగా ఉండాలి. దేవుని కోసం బ్రతకాలి. ప్రార్థన చేసుకుందాం. ఇంకొక మాట అని చెప్పి 28 సామెతల గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం చూస్తే, నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము. నీతిమంతులకు ఏం కలుగుతుంది? జయం కలుగుతుంది. కాబట్టి జయము కలిగినప్పుడు మహాఘనత అనేది మనకు వస్తుంది. కారణము, ఈ మహాఘనత రావడానికి ఆ యొక్క జయము కారణం అవుతుంది. కాబట్టి మనం నీతిని అనుసరించి నడుచుకోవాలి, నీతిగా జీవించాలి, క్రీస్తు కోసం జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన ప్రభా, జీవాధిపతిమైన ప్రభా, స్తోత్రం. మోకరించండి, తలల మీద కొంగు వేయండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన దేవ, సర్వాధికారుడు మా ప్రభాని పరిశుద్ధాత్మ నింపండి, నీ రక్తాన్ని ప్రోక్షించండి ప్రభా. అవునైనా మేము నీతిమంతులుగా ఉండాలి. యెహోవా నీ పర్వతం మీద ఉండదగిన వాడు ఎవడు అని నీ మాట్లాడారు. ఆ మాటకి రబల దిరబ షందరవ రిక్కలరవ షారీ రబ 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 రిక్కల రబ 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 రికార రా 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 షందర రబ 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 అబా బా 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 రి షందర రబ అగ్ని 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 అబి రియాల రబ షందర బా 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 అబా బా 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 అబా బా 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 అబా బా 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 అబా బా 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 అబా బా 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 అబా బా 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 అబా బా 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 అబా బా 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 జీసస్ రవ షందల రవ రియాల రవ రికల రవ ఓ రవ షందల రవ ఓ రవ 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 రియాల రవ షందల రవ రవ రవ. అయ్యా, నీతిని అనుసరించి నడవమన్నావు. నీ నీతి కలిగి ఉన్నప్పుడు అయా నీ పర్వతం మీద, పరిశుద్ధ పర్వతం మీద ఉండగలుగుతాం, నీ గుడారంలో ఉండగలుగుతాం. యథార్థవంతులైన మగ దర్శనం చేసేది. ఎవరైతే యథార్థంగా ఉంటారో వాళ్ళందరూ నీ మగ దర్శనం చేస్తారు. కాబట్టి నాయన, మేము యథార్థంగా ఉన్నప్పుడు నీ మగ దర్శనం చేయగలుగుతాం. బలమైన కార్యములు దేవుడు చేయబోతున్నాయని మాట్లాడుచున్నాడు. ఓ రివి షందారవ వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుడు బలమైన కార్యాలు చేయబోతున్నాడు. ఓ రవ రికాలరవ షందారవ రియాలరవ జీసస్ అపవాది రాజ్యములు కూలిపోతున్నాయి. నాజరేయుడైన యేసు నామములో అపవాదిని కూల్చివేస్తున్నాం. ప్రతి బిడ్డ విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. ఇదిగో ఆయన మహిమ ఎవరైతే వాక్యం వింటున్నారో వారి మీద కుమ్మరిస్తున్నాడు. వాక్యం వింటున్న మీ మీద కుమ్మరిస్తున్నాడు ఆయన మహిమ. పొందుకోండి. రిసీవ్ ద రబాబాబా షబాబాబా రిసీవ్. ఆయన యొక్క సన్నిధి పొందుకో, ఆయన ప్రసన్నతను పొందుకో. రికాల రబా షందా రబా 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 రిసీవ్ ద అనాయింటింగ్ రైట్ నౌ రబాబాబా. ఆయన అభిషేకాన్ని పొందుకో. దయ్యపు కార్యాలు లైవ్ అయిపోతున్నాయి. దేవుని వెలుగు ఇక్కడ ఉన్నది. దుష్ట కార్యములు లైవ్ అయిపోతున్నాయి. ఎవరైతే మీరు వాక్యం వింటున్నారో మీ అందరి మీద దేవుని వెలుగు దిగొస్తున్నది. దేవుని ప్రసన్నతను తాకొచ్చున్నది. దేవుని అగ్నిని మండిస్తున్నది. రియాలరవ షందారవరవరవర మీ వీళ్ళలో ఉన్న దురాత్మను కాల్చండి ప్రభా. వీళ్ళ ఇళ్ళలో దయ్యములను కాయబెట్టండి ప్రభా. అగ్నితో కాల్చండి ప్రభా. వీళ్ళకు విడుదల దయచేయండి.
షకాల రబరి కలరబ అబాబాబాబా షారీ రబా 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 రబా. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీకు నెమ్మదిని, శాంతిని, సమాధానం ఇస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన బలమైన కార్యాలు నీ పట్ల జరిగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. సైతాను కార్యం నేను విడిచి పారిపోతున్నాయి. సైతాను ఇప్పుడు విడిచి పొమ్మని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో నేను గద్దిస్తాను. ఈ గృహంలోని వెళ్ళిపో, వీళ్ళ ఇంటిలోని వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. వీళ్ళ వ్యాపారంలో నష్టం తీసుకొచ్చా, నష్టం తెచ్చిన సాతానాన్ని యేసు నామములో గద్దిస్తున్నాను. వీళ్ళని విడిచి, వీళ్ళ వ్యాపారాన్ని విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. రబాబాబాబా షబాబాబా రబాబాబాబా షక రందళ రబ 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 రబాబాబాబా అబాబాబాబా. జీసస్ 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 రబాబాబా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. రబాబా దుఃఖముతోనే ఉన్నావు, కన్నీరు కార్చుచున్నావు. రబాబాబాబా అబాబాబాబా షబా రబా రబా రబా. అనేక సమస్యలతో బాధపడుతున్నావు. నీ సమస్యలను ఆయన విడిపించబోతున్నాడు. నీ కన్నీటిని ఆయన తుడుస్తున్నానని మాట్లాడుచున్నాను. థ్యాంక్ యూ లార్డ్ జీసస్ 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 జీసస్. ఇంతవరకు తోడుగా ఉన్న సేవ నీ కృతజ్ఞతను కనుకరించి ప్రతి ఒక్కరు దీవించి ఆశీర్వదించి నీ పరిశుద్ధ నామానికి మహిమ తెచ్చుకో. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మీ ఉత్తర ప్రత్యుత్తరములకు మా ఒకే చిరునామా యేసుక్రీస్తు కృపా పరిచర్యలు. యేసుక్రీస్తు కృపా పరిచర్యలు పాస్టర్ డేవిడ్ రాజు గారు, పాస్టర్ డేవిడ్ రాజు గారు తెలంగాణ మైనార్టీ స్కూల్ వెనక గుండన్నపల్లె, ప్రజ్ఞాపూర్, గజ్వేల్ మండలం, తెలంగాణ రాష్ట్రం. మీ ప్రార్థన అవసరతలకై మాకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్, మీ ప్రార్థన అవసరతలకై మాకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 97057768842 97057768842. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఉచితమైతే మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక.